గంగపురం వెంకరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఇప్పుడైతే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈ మన మదన్ మోహన్ గారు చెప్పినట్టు 42%కు చిక్కుముళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇది ఏ రకంగా పోయినా కానీ ఓకే పర్లేదు. కానీ ఈ ఉరుకుల పరుగులతోటి పోయేదాన్ని కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఆ ఎలక్షన్ అనేది పోవచ్చు, కానీ కాకుండా ఇక్కడ ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత రాజ్యాంగ పరిస్థితి లోపల అంటే న్యాయబద్ధంగా ఏదున్నా కానీ న్యాయానికి కట్టుబడే చేసుకుంటే బెటర్ కదా అనేది మదన్ మోహన్ గారి విశ్లేషణ. ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టుగా మదన్ మోహన్ గారు చెప్పినట్టుగా చాలా అభిప్రాయాలతోనే ఏకీభవిస్తాయి. ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్ విశ్లేషకుడు తప్ప ఏ రాజకీయ పార్టీకి వందిమాగిది కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఉన్నటువంటి తనకు తెలిసిన న్యాయ సూత్రాలను చెప్పడం అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది, ఒక అర్థమవుతున్నటువంటిది. రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి ఆలోచన ఉన్నది. కాకపోతే ఏంటంటే 42% బీసీలకు ఇవ్వాలన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎవరికీ వెనక్కిపోదు. మేము తప్పకుండా ఇవ్వాలనేటువంటి దాని కింద అసెంబ్లీలో కూడా ఆ రెజల్యూషన్కి ఏదైతే పాస్ చేసినారో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యేలు. దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ రెండు విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 42% అనేటువంటిది ఏ రకంగా వచ్చింది? 46% బీసీ రిజర్వేషన్ జనాభా అనేటువంటిది, 10% బీసీ ముస్లిం రిజర్వేషన్ అనేటువంటిది తీసుకొచ్చి మొత్తం 56% ఉంది. ఇప్పుడు 42% మేము ఇస్తున్నామని చెప్పేదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నట్టుగా అది చట్ట వ్యతిరేకమైంది, చట్ట విరుద్ధమైంది, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకమని చెప్పి మేము చాలా స్పష్టంగా మా నాయకులు చెప్తున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నామనేటువంటిది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకము. ఎట్టి పరిస్థితులను దాన్ని మేము అనుమతించము, వ్యతిరేకిస్తాము అనేటువంటిది చాలా స్పష్టంగా మేము చెప్పడం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు కూడా మా స్టాండ్లో మార్పు లేదు. దీనివల్ల జరిగింది ఏమిటంటే 42% అంటే మొదటనే బీసీల జనాభాను తక్కువ వేసి చూపించినారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసినప్పుడు అది 52-53% ఉన్నటువంటిది ఇవాళ 42% తీసుకురావడం అనేటువంటిది పెరుగుతుంది తప్ప తగ్గదు. అది ఒక సమస్య అక్కడ ఉన్నది, అనుమానం ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము జనాభా లెక్క జనగణన లెక్క లోపల కులగణన కూడా ఇవాళ చారిత్రక నిర్ణయం చేయడం జరిగినటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్లు. కాబట్టి మా ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన అనేటువంటిది అశాస్త్రీయమైనది. ఆయన చేసినటువంటిది వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాలేదు. డెడికేటెడ్ కమిషన్ మొదలు వేయలేదు. వెనుకబడిన కమిషన్ ద్వారా తరగతుల కమిషన్ ద్వారా చేయించినారు. వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్ అది కాదు అని హైకోర్టు చెప్పిన తర్వాత వెనుకబడిన కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేసి దాన్ని ఆ సమాచారం ఎట్లా సేకరించినారు తెలుసా మీకు? ఒకటి ప్లానింగ్ కమిషన్ ద్వారా, అంటే ప్రభుత్వ సంస్థ ద్వారా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్ పవర్స్ ఉన్నటువంటిది సేకరించాలి. మీకు రేపు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది, ఇంతకుముందు చెప్పినటువంటిది అంటే 50% దాటకూడదు. ఒకవేళ ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్లో మీరు 50%కి మించి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు, తమిళనాడులో జరిగినటువంటి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నప్పుడు దాని యొక్క సమాచారము పకడ్బందీగా ఉండాలన్నారు. జ్యుడిషియరీ హక్కులు కలిగినటువంటి ఇండిపెండెంట్ బాడీ సమాచారాన్ని సేకరించి ఉండాలా, బీసీలకు సంబంధించిన లెక్కింపు ఉండాలన్నది జరగలేదు, హడావుడిగా చేసినారు. రెండవది, ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి జనాభా లెక్కల సేకరణలో ఏ కులం ఎంత అని ఇంతవరకు చెప్పలేదండి. బీసీలు 46% గొంపగుత్తగా మాట్లాడుతున్నాడు. ముస్లింలు 10% అని మాట్లాడుతున్నాడు. ముస్లింలు ఉన్నదే తెలంగాణలో 12-13%. ఎట్లా వస్తుందండి? వాళ్ళకి ఈబీసీలో వస్తారు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ 10% ఎట్లా వస్తుంది? కాబట్టి టోటల్గా ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది అన్యాయం. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఇప్పుడు దూదేగుల ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లో మేము వ్యతిరేకం కాదు, ముందు నుంచి వస్తున్నటువంటిది. కానీ వాళ్ళ కేటగిరీలో ఉండేటువంటి అనేక ఆర్థికంగా బలపడినటువంటి ముస్లింలకు అందరూ కూడా రిజర్వేషన్ కోటాకి తీసుకురావడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడల్లో ముస్లిం సంబంధించినటువంటి విషయం లోపల భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. సరే, ఏదైతేనేమి అది రేపు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా పార్టీలు వెళ్ళకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకించదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా కోర్టులో దానికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడు మేము. కానీ మా పాయింట్ ఏదైతే ఉందో మా పాయింట్ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. మతపరమైన రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు అభిప్రాయం వేరే రకంగా ఉంది. కాంగ్రెస్ ఇంకో రకంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ముందుకు వస్తుందా వెనక్కి వస్తుందా అనేటువంటి ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేనటువంటిది. దీన్ని ఎవరు సుప్రీంకోర్టులో హైకోర్టులో టచ్ చేసినా కూడా సుప్రీం
చేసినా కూడా దానికి ఇమీడియట్ గా స్టే వచ్చే అవకాశం ఉంది. రాకూడదని కోరుకుందాము. ఆ 42% అనేటువంటి దాంట్లో కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్కు మేము వ్యతిరేకము. దాంట్లో మేము సాఫీగా చెప్తున్నటువంటి అంశం కాబట్టి అది వ్యతిరేకము. ఆ వ్యతిరేకతను మా అనేక కోణాల లోపల మేము దాని గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామనేది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే మా ప్రయత్నాలు మాకు నడుస్తున్నాయి. గత కొంతకాలంగా 15 రోజులుగా మాకు వర్క్షాపులు నడుస్తున్నాయి ఎన్నికలకు సంబంధించి, మా కార్యకర్తలకు సంబంధించి. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఓబీసీ చైర్మన్ మాకు శంషాబాద్లో క్లాసులు దానికి సంబంధించి ఏర్పాట్లు మేము మా జాగ్రత్తలు మేము ఉన్నాము. ఏది ఏమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి స్థానిక సంస్థల లోపల బ్రహ్మాండంగా సీట్లు సంపాదించాలనేటువంటి ఒక వ్యూహము, ఎత్తుగడ, ఆలోచనలతో మేము నిర్ణయాలు చేస్తున్నాము. జరిగేది ఏం జరుగుతుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది.